ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. ఈ దినమున విజ్ఞాపన దినము. మరి విజ్ఞాపన దినమున దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఉంటాయి, విజ్ఞాపనలు. కానీ చాలా మంది విధులకు, పనులకు, ప్రయాణములలో ఉంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వారి కొరకు లైవ్లో ప్రార్థన చేస్తున్నాము. సాధ్యం వరకు అందరు కూడా దేవుని సన్నిధికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రము నాయనా. గడిచిన విజ్ఞాపన దినం నుండి ఈ విజ్ఞాపన దినం వరకు నీ కృపలు భద్రపరిచి కాచి కాపాడినందుకు వందనాలు మా ప్రభు. ఇదిగో నాయనా, మరి విజ్ఞాపన దినములు లైవ్ చేస్తుండగా అనేకులు కూడా వచ్చి ఏకీభవించి దీవెనలు పొందినట్లు నీ కృపను దయచేయమని మీ దయగల హస్తములకు అప్పగిస్తూ యేసు నామం పెట్ట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినమునకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయం 20వ వచనము. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దినవృత్తాంతం 2వ గ్రంథము 30వ అధ్యాయం 20వ వచనమును చదువుకుందాం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము మనం ఇంటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి జనులను స్వస్థపరిచాడు. జనులను ఎందుకు స్వస్థత వారికి కలగలేదంటే, చాలా మంది దేవుని సన్నిధికి వచ్చి, పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి దేవుని సన్నిధికి వచ్చి వారు మరి ప్రాయచిత్తం కలగకుండా చేశారట. అక్కడ చూడండి 19వ వచనములో, పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయచిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా. వారు ప్రాయచిత్తం చేసుకోకుండా పవిత్రమైనటువంటి స్థలమునకు పవిత్రపరచుకొనకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించారట. ఆశ్రయించినందువల్ల వారికి స్వస్థత కలగలేదు, అపవిత్రత కలిగింది. అటువంటి వారి ప్రాయచిత్తం కొరకు హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవా, వారు నీ పవిత్రమైనటువంటి నీ సన్నిధికి వారు పవిత్రపరచుకోకుండా అపవిత్రమైనటువంటి మనస్సుతో వచ్చి నీ సన్నిధిలో నిలిచి నిన్ను ప్రార్థించారయ్యా, వారిని ప్రాయచిత్తం చేయి ప్రభువా అని మరి హిజ్కియా ప్రార్థన చేశాడట. ప్రియమైన దేవులారా, నిజంగా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం పవిత్రపరచుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధి పవిత్రమైనది, దేవుడు పరిశుద్ధుడు. ఆయన అందుకే అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని అంటాడు. కాబట్టి దేవుని సన్నిధి పరిశుద్ధమైంది కనుక మనం కూడా పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. దేవుని సన్నిధిలో మరి శుద్ధీకరణము చొప్పున, పవిత్రమైనటువంటి దేవుని సన్నిధి శుద్ధీకరణము అంటే దేవుని సన్నిధిలో శుద్ధీకరించుకొని పవిత్రపరచుకొని ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. అయితే అటువంటి వారు పవిత్రపరచుకోకుండానే దేవుని యొక్క పవిత్రమైన సన్నిధిలో మనసు నిలుపుకొని కొందరు ఉన్నారు, ఆశ్రయించారు దేవుణ్ణి. అటువంటి వారు అస్వస్థత, అనారోగ్యముతో ఉన్నారు. కాబట్టి వారి నిమిత్తమై హిజ్కియా ప్రార్థన చేశాడట. దేవా, ఇటువంటి వారిని ప్రాయచిత్తము చేయయ్యా అని దయగల ప్రభువును దయ కొరకు వారు ప్రాయచిత్తం కోరారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ప్రాయచిత్తం చేసి వారిని స్వస్థపరిచాడు. నిజంగా హిజ్కియా చేసిన ప్రార్థన ఎంత గొప్పదండి. ఎంతో మంది దేవుని సన్నిధికి అపవిత్రంగా వస్తూ ఉంటారు, శుద్ధీకరించుకోకుండా. శుద్ధీకరణ ఆచారం, దేవుని సన్నిధి పవిత్రమైంది కనుక ప్రతి ఒక్కరు పవిత్రపరచుకోవాలి. అందుకే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని ఉంది. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధి పవిత్రమైంది. మనం పవిత్రపరచుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి మనసు నిలిపితే అక్కడ అనేకమైన బలహీనతలు, అనారోగ్యములు కలుగుతాయని. పవిత్రమైన దేవుని మందసాన్ని దావీదు కాలంలో తీసుకుని వెళుతూ ఉంటే అదేదో పడబోతున్నప్పుడు పట్టుకోపోయాడట. పవిత్రమైనటువంటి మందసాన్ని పట్టుకోకపోతే అప్పటికప్పుడే చనిపోయినట్లుగా చూస్తూ ఉంటుంది.
అందుకని ఇంకొకటి ఏంటంటే, మరి అతి పరిశుద్ధ దేవాలయం పూర్వకాలము అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళేటప్పుడు తన నడుముకు గర్డల్ అంటే తాడు కట్టుకొని పోతాడట. ఎందుకంటే ఒకవేళ అపవిత్రుడు అయితే అందులోనే చనిపోతాడు. చనిపోయినప్పుడు మరి అతన్ని తీయడానికి ఇంకోళ్ళు పోతే వీళ్ళు చనిపోతారు, శవాలు కుప్పలు అయితాయని నడుముకు తాడు కట్టుకుంటాడు, గర్డిల్ అని. ఒక కొన పట్టుకొని యువతలకి లాగుతారన్నమాట. కనుక ప్రేమిని దేవులారా, దేవుని సన్నిధి పవిత్రమైన కనుక మనం కూడా పవిత్రంగా ఉండాలా. ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. నిజంగా అలాగున మనల్ని మనం పరీక్షించుకొని, మనల్ని మనం విమర్శించుకొని, మనలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏదైనా అపవిత్రత ఉన్నదా అని చూసుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే సామెతల గ్రంథం 20:13 ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందునని దేవుని వాక్యం సెలవుస్తాం. కనుక ప్రేమిని దేవుని ద్వారా చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు, అంటే ఎక్కడనో చర్చికి పోవడం కాదు, మనం అక్కడ ఉండి ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని ఎక్కడ 2-3 నానో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అక్కడ. కనుక అక్కడ కూడా మనము పవిత్రతను పాటించే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. నిజంగా హిజ్కియా గారు ఆ సత్యాన్ని గుర్తించి, వారు అస్వస్థతగా ఉన్నారని గుర్తించి వారి ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థించగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. అటువంటి మరి మనసుతో మనము దేవుని సన్నిధిలో వెళ్ళాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. కనుక మనం కూడా పవిత్రంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయను గాక. ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డలను దేవుడు దీవించును గాక. దయచేసి అందరు కళ్ళు మూసుకొని తొలగించినైతే అమ్మగారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలయ్యా. ప్రత్యేకంగా ప్రభా గడిచిన వారం అంతా నీ కృపలు భద్రపరిచి వారం ఈ దినము ఈ సమయం ఇచ్చినందుకై దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు కనుక కరుణ వాత్సల్యత చొప్పున జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ప్రత్యేకంగా ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడిన తండ్రి హిజ్కియా ప్రార్థింపగా ప్రభా నాయన వారు పశ్చాత్తపడి మారు మనసు పొందుటకు ప్రభా వారి ప్రభా అపవిత్రమైన మనసుతో వచ్చి వారి మనసు నిలుపుకొని ప్రార్థన చేయాలని చూశారు. కానీ ఆయన పవిత్రమైన మనసు కలిగి ఉండమని సెలవిచ్చిన రీతిగా మేమందరం కూడా అట్టి పవిత్రమైన మనసుతో నీ సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేయదము గాక. అనేకులు అపవిత్రమైన మనసుతో ఆలోచనలతో ఉన్నారు కనుక వారి కొరకై పశ్చాత్తాపంతో ప్రార్థన చేయటకు నీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరు నీ వైపు త్రిప్పబడుదురు గాక, మళ్ళించబడుదురు గాక, నిన్ను తెలుసుకుందరు గాక. నువ్వు నిజమైన సృష్టికర్తమని ప్రభా నాయన సమస్త సృష్టి తెలుసుకొనను గాక. సృష్టిని ఆరాధించకుండా సృష్టికర్తమైన నీ వైపు వారు మనసు నిలుపుకొని నీ కొరకు మంచి మనసుతో పవిత్రమైన మనసుతో నీ యుద్ధకు వచ్చుదురు కాక ప్రార్థిస్తూ చేయబడిన విజ్ఞాపనలు ఆలకించండి అయ్యా. సార్వత్రిక సంఘాన్ని ప్రభా మీరు దీవించండి. ప్రపంచంలో విజ్ఞాపన దినముగా కూడి ఉన్న బిడ్డలందరూ దీవించండి. ప్రత్యేకంగా ప్రపంచంలో ఉన్న ఆ యొక్క యుద్ధ వాతావరణం సమాధానం కలుగును గాక. ఆస్తి నష్టం, జన నష్టం కలుగుతున్న సందర్భాల్లో ప్రభా నువ్వు కృప చూపించయ్యా. కనికరం కలిగిన దేవుడు అయ్యా. నువ్వు కనికరించకపోతే మా దేశాలను క్షమించకపోతే ప్రభా అయ్యా పడిపోయి పతనమై చెడిపోయి నష్టం అవుతుంది తండ్రి. ఎవరు నరకం వెళ్లకుండా నిత్య జీవము కలదని, నిత్య నాయన మరి ప్రభా మోక్షము కలదని ప్రభు వారు తెలుసుకొని వచ్చుదురు కాకని ప్రార్థిస్తూ ప్రతి జిల్లాను, గ్రామాన్ని, ప్రాంతాన్ని, ప్రజలు మేము ఉంటున్న స్థలాలను, ప్రభు ప్రాంతాలను, భారతదేశాన్ని రక్షించి కాపాడి కనికరించమని ప్రార్థిస్తూ యవనస్తులను, స్త్రీలను, పురుషులను, పెద్దలు, చిన్న వృద్ధులను దర్శించి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్స్ రాసిన బిడ్డలకు నీ పళ్ళకు జ్ఞానం వేసినాములు విప్పుచు ఎండవేడి వాతావరణం తప్పించి కృప చూపించమని, బర్త్డేస్, మ్యారేజ్ ఉన్న బిడ్డలను దీవించమని ప్రత్యేకంగా ఈ దినం చేయబడిన విజ్ఞాపనలు ఆలకిస్తున్న కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభువును రక్షకుడు నజరేయుడైన త్వరగా రానైనా నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొని ప్రార్థించి ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా పవిత్రంగా చేరి ప్రార్థించడానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డకును, మనకందరికి ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ దినమున తన సన్నిధిలో విజ్ఞాపన జరుగున్న కుడికను మనకందరికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.